హలో, మన కొవ్వూరు ప్రైవేట్ ఎలక్ట్రికల్ ప్లంబర్స్ యూనియన్ తరఫున ఈ రోజున కార్తీక మాసం వనభోజనాలు జరుగుతున్నాయి. కానీ దీనికి చాలా బాగా సహకరించారు మన సభ్యులు, కమిటీ సభ్యులు, ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, జాయింట్ సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు అందరూ కూడా బాగా సహకరించారు. మాకు నచ్చిన విధంగా అన్నీ కూడా సహకరించి చాలా బాగా పాల్గొన్నారు. ఇదే విధంగా అన్ని వేళల్లో కూడా మాకు ఈ సహకారం కావాలని కోరుకుంటున్నాం. ఎందాక మాట్లాడింది నేను రికార్డ్ చేయలేదు, ఒకసారి ఉన్నాయండి అంటే ఉన్నాయా? 4వ తారీఖు మీటింగ్ మాట్లాడతాను. ఏర్పడి ఒకరు జాయిన్ అవుతుంటే సంఘం అన్నది ఎందుకు ఏర్పడుతుంది అంటే మనం చేసే పని కష్టతరమైన పని. ఆ పనిలో ఎటువంటి ఇబ్బందులు కలిగినా, కష్టాలు కలిగినా, ఏదైనా ప్రమాదశాత్తు జరిగినా సంఘం అన్నది తోడు ఉంటే ప్రజలకు అండగా నిలుస్తుంది, మన కుటుంబానికి బాసటగా నిలుస్తుంది. అందుకనే సంఘం అంటే సంఘంలో లేని సభ్యులకు కూడా నేను ఇచ్చే వినతి ఏంటంటే సంఘంలో చేరండి. సంఘం అంతా ఐక్యంగా సంఘం పటిష్టతని కోరుకొని జాయిన్ అయినట్లయితే సంఘం మీ తోడు ఉంటుందని తెలియదు. అంటే సంఘంతో మీరుంటే మీ వెంట సంఘం ఉంటుంది. సంఘంతో మీరు పెద్దలు ఉంటే సంఘం మీతో ఉంటుంది. సంఘంతో పెద్దలు మీరు ఉంటే హలో, ఈ రోజున ఈ కార్యక్రమం బాగా జరిగిందంటే మెయిన్ సంఘం, మన ఎలక్ట్రికల్ యూనియన్ ప్లంబింగ్ సంఘం చాలా బాగుంది. ఇదే విధంగా మన కుటుంబాలకి, మనకి ఏమైనా మన కుటుంబాలకి ఆసరాగా ఉంటాకి అన్ని విధాలుగా ఈ సంఘం ఉపయోగపడుతుంది. కాబట్టి మనతో పాటు ఉన్నవాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు కూడా మన సంఘంలో జాయిన్ చేసి దాన్ని అభివృద్ధి చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. పెద్దలందరూ మాట్లాడారు. పెద్దలందరూ మాట్లాడారు. రికార్డెడ్ పెద్దలందరూ మాట్లాడారు. మన సభ్యులందరికీ విజ్ఞప్తి, నువ్వు నాకేం చెప్పు, ఒకసారి అన్నం కోసం ఏం చెప్పావు, ఏం చేసావు చెప్పవా, అదే చెప్పు, గుర్తొచ్చుకో. ఏమండి సార్ మీరు మాట్లాడకండి. ఏమండి మాది యూనియన్ అండి. ఏం పర్లేదు, వెళ్ళిపోతే బావా నువ్వు నేను కష్టాల్లో మనిషి ఎక్కడికి ఇవ్వండి, ఇచ్చిన తర్వాత సంఘం ఏర్పడిన నాటి నుంచి సంఘం ఇలా ఏర్పడడానికి మనం ఎంత కృషి చేసాం, సంఘాన్ని ఇంకా డెవలప్ చేయడానికి మీరు ఎలాంటి కృషి చేస్తారో, సంఘం సభ్యుల్ని ఎలా జాయిన్ చేసుకొని ముందుకెళ్తారో అది చెప్పండి. అంతే అంతే, ఎలా వెళ్తే బాగుంటుంది అదే చెప్పండి. చెప్పండి. హలో, సంఘం సోదరులందరికీ విజ్ఞప్తి, సంఘం అంటే మనందరం కలిసిమెలిసి చేసుకునేది. ఏదైనా ఏంటి, ఏదైనా ఎవరికైనా కొంచెం ఆపద వస్తే ఎవరికైనా ఆపద వస్తే మొత్తం అందరం కలిసిమెలిసి చేసుకునేది మన సంఘం అన్నది. హలో సోదరులారా, చిన్న విన్నపం. నాకు ఒక 2 రోజుల నుంచి ఒక చిన్న విషయం, నాకు సీనియర్ల నుంచి నాకు విషయం వచ్చింది మామూలుగాను. అది నేను చెప్పకూడదు, నా దృష్టికి వచ్చింది మామూలుగాను. అంతకుముందు సంఘం రన్ చేసే వాళ్ళే పెద్ద ఏం అవ్వలేదు, కుర్రోళ్ళు ఇది ఎంతకాలం రన్ చేస్తారు అని 2-3 నా దగ్గర చెప్పారు. వాళ్ళకి నేను గట్టిగా చెప్పాను, మీరు సీనియర్లు అయి ఉండి చేతగాని పని కుర్రోళ్ళు చేస్తున్నారు, మీరు సంతోషించాలి తప్ప కానీ ఇలా పొగలెట్టే కార్యక్రమాలు మీరు చేయకండి మీరు అని గట్టిగా నేను 2 రోజుల క్రితం వాగ్వివాదం వేసుకోవడం జరిగింది. వాళ్ళ గురించి అయినా సరే మీరు అందరూ కష్టపడి ఈ ఎలక్ట్రీషియన్లు